ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న రత్న భండార్లోని లోపలి గదిని ఇవాళ తెరిచారు. ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తున్నారు. ఈ వారంలోనే రత్న భండార్ను తెరవడం ఇది రెండవసారి. ఇవాళ ఉదయం 9:51 ఆ గదిని ఓపెన్ చేశారు. జగన్నాథుడికి పూజలు చేసిన తర్వాత ఒడిశా సర్కార్ నియమించిన సూపర్వైజరీ కమిటీ రత్న భండార్లోకి అడుగుపెట్టింది. జూలై 14వ తేదీన బయట గదిలో ఉన్న అమూల్యమైన ఆభరణాలు, ఇతర వస్తువులను స్ట్రాంగ్ రూమ్కు తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం వరకు లోపలి గదిలోని ట్రెజరీ పెట్టెలను తరలించనున్నట్లు కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వంత్ రాంత్ తెలిపారు. పూరి రాజు గజపతి మహారాజా దివ్యాసింగ్ దేబ్ సమక్షంలోనే ఆభరణాలు, విలువైన వస్తువులను స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తున్నారు. ఆభరణాల తరలింపు ప్రక్రియను వీడియో తీస్తున్నారు. పాములు పట్టే వాళ్లతో పాటు ప్రత్యేక భద్రతా సిబ్బంది ఆలయం వద్దే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం 11 మంది సభ్యులు బృందం రత్న భండార్లోని ఇన్నర్ ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం లోపలి గదిలో ఉన్న ఆభరణాలు, వస్తువులను కటేషేజా రూమ్కు తరలిస్తున్నారు. షిఫ్టింగ్ పూర్తి అయిన తర్వాత ఆ రూమ్ను సీల్ చేయనున్నారు. ఆ తర్వాత లోపలి గదిలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రిపేర్ చేయించనున్నారు. రిపేర్ వర్క్ పూర్తి అయిన తర్వాత ఇన్వెంటరీ వర్క్ మొదలవుతుందని పూరి గజపతి మహారాజు దివ్యాసింగ్ దేబ్ తెలిపారు.